హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ బఠానీ మసాలా కర్రీ. ఈ బఠానీ మసాలా కర్రీ రైస్లోకి కానీ లేదా రోటీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. లెట్స్ బిగిన్ ద షో. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ పచ్చి బఠానీ, ఈ ప్లేస్లో మీరు ఎండు బఠానీ కూడా తీసుకోవచ్చు. 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కొంచెం కొత్తిమీర. ముందుగా మనం కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకుందాం. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి దోరగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలకి బదులు టమాటా ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీలా చేసుకొని ఆ టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. మీరు అలా చేసుకుంటే డాబా స్టైల్ బఠానీ కర్రీలా ఉంటుంది. బట్ నేనైతే ఇలా ముక్కలుగానే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ పచ్చి బఠానీని యాడ్ చేసుకుంటున్నా. మీరు ఈ పచ్చి బఠానీ ప్లేస్లో ఎండు బఠానీ కూడా తీసుకోవచ్చండి. కానీ ఆ ఎండు బఠానీని మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి ఒక 50% కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరొకసారి దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఈ బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మీరు బఠానీని ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. బఠానీ అనేది మనం నొక్కినప్పుడు మెత్తగా అయిపోతే ఇవి బాగా కుక్ అయిపోయినట్టు, లేకపోతే ఇంకాసేపు కుక్ చేసుకోండి. ఈ బఠానీ అయితే బాగా మెత్తగానే అయిపోయిందండి. సో మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీగా ఉండే బఠానీ మసాలా కర్రీ రెడీ. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.